మా వాళ్ళ మీద గుండా సెక్ పెట్టావు. ఒక కలెక్టర్ గా నీకు ఆ అధికారం ఉంది, కానీ మినిస్టర్ గా దాన్ని రివోక్ చేసే హక్కు నాకుంది. రివోక్ చేయి. రాసివ్వండి. నన్నే రాసివ్వమని అడుగుతున్నావా నువ్వు? నేను మీ వాళ్ళ మీద అఫీషియల్ గానే యాక్ట్ పెట్టాను. మీరు అఫీషియల్ గానే ఆర్డర్ ఇవ్వాలి. రిటర్న్ లో ఇవ్వండి. అర్థమైందిరా? అయ్యిందా? రాసివ్వరా. రానా? రాకి రాస్ సార్కి సార్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఫైనాన్స్ అండ్ మైన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి కొడుకు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్. ఆఫ్టర్ ఆల్ కలెక్టరా? అసలు కలెక్టర్ అంటే ఎవరో తెలుసా నీకు? డిస్ట్రిక్ట్ ఫస్ట్ సిటిజన్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, పార్లమెంట్ ఎలక్షన్ ఆర్ఓ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, సెన్సస్ ఆఫీసర్, మున్సిపల్ సూపర్వైజర్, ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ఎక్వైరింగ్, ఫార్మర్ లోన్స్, హోమ్ లోన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్నిటికీ అధికారి కలెక్టరే. నీకు రాజకీయం అంటే ఏంటో తెలుసా? ఒక మినిస్టర్ పవర్ ఏంటో తెలుసా? చెప్పండి. అది కూడా మేమే నీకు రాసివ్వాలి. మీకు రాజకీయం తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు. మీకు రిగ్గింగ్ తెలుసు, మాకు రూలింగ్ తెలుసు. మీకు జియోలు పాస్ చేయడం తెలుసు, మాకు ఆ జియోల్ని క్రియేట్ చేయడం తెలుసు. డబ్బుతో ఎలక్షన్ ని గెలిచి నువ్వు వచ్చావు. ఏ డబ్బు కొనలేని ఎడ్యుకేషన్ తో నేను వచ్చాను. కింద సంతకం మాత్రమే నీది, పైన కంటెంట్ మొత్తం మాది. నీ పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే నువ్వు జీరో. నీ పక్కనే ఉంటూ నీకు విలువనిచ్చే నంబర్ 1 IAS. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS. నాకు వేరే పని ఉంది. నౌ కుడ్ యు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ?